రేయ్, ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి నా సత్య కోసం చేయాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు. ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు తెగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకు నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య, నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా నీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదే. ఇది నా కాన్సెప్ట్, పులి మీద స్వారీ. ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే, ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చ సచ్చ సచ్చ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్.